విద్యార్థుల ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని విక్టరీ షోటాకాస్ కరాటే వ్యవస్థాపకులు రంగు మల్లికార్జున్ గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీసీ టీవీ గార్డెన్స్ లో విక్టరీ షోటాకాన్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో రామగుండం మండలాలకు చెందినటువంటి సుమారు 150 మంది విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో పిల్లల నైపుణ్యం, పంచెస్, కిక్స్, బ్యాలెన్స్, కంట్రోల్, సెట్టింగ్లపై ఎగ్జామ్ చేసి నైపుణ్యం ఆధారంగా బెల్ట్ను నిర్ధారించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఎగ్జామినర్ గా విక్టరీ షోటాకాన్ కరాటే వ్యవస్థాపకులు రంగు మల్లికార్జున్ గౌడ్ పాల్గొని చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ సదాశివుడు, పెద్దపల్లి చీఫ్ వడ్డేపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. from 8th standard from KGBV Antarvan. నేను సురేష్ మాస్టర్ దగ్గర 5 నెలల నుంచి కరాటే నేర్చుకుంటున్నాను. ఈ శిక్షణ నాకే కాకుండా ఇంకా ఎంతోమంది విద్యార్థులకు చెందాలని కోరుకుంటున్నాను. From KGBV Ramagundam. My name is K. Amulya. I am studying in 8th class. నేను సురేష్ మాస్టర్ దగ్గర కరాటే విక్టరీ షోటాకాన్ కరాటేలో శిక్షణ పొందుతున్నాను. శిక్షణ పొందుతూ ఎల్లో బెల్ట్ వరకు రావడం జరిగింది. ఈ శిక్షణ నేను నా ఆత్మరక్షణ కోసం ఈ శిక్షణ పొందుతున్నాను. అలాంటి విద్యార్థులు ఎంతోమంది కూడా ఈ శిక్షణను పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. Very good morning to everyone. This is Harshita from 8th class. We all are from KGBV Ramagundam. మేము సంవత్సరం పైగా సురేష్ మాస్టర్ దగ్గర కరాటే పొందుతున్నాం. మేము ఇంకా 3 నెలలే కాకుండా ఒక సబ్జెక్ట్ పరంగా కరాటే నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మేము కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కరాటే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు విక్టరీ షోటాకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మాస్టర్ సురేష్ ఆధ్వర్యంలో ఈ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీలో ఈ యొక్క బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో దాదాపుగా 175 మంది నుంచి 200 మంది క్రీడాకారులు ఈ యొక్క బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో పాల్గొంటూ ఉన్నారు. చాలా శుభదినంగా మేము పరిగణిస్తూ మాస్టర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ వారి శిష్యులైనటువంటి శేఖర్, రాము, లక్ష్మణ్, అదేవిధంగా షైని, రమేష్, అదేవిధంగా ఇంకా చాలామంది సీనియర్స్ ఉన్నారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో మారుమూల చాలా వెనుకబడిన జిల్లా యాక్చువల్గా. ఎందుకంటే హైదరాబాద్కు వచ్చే శిక్షణ పొంది అయినప్పటికీ శిక్షణ పొందుతూ డోజోలలో ప్రాక్టీస్ చేస్తూ ముందున్న సమయంలో వాళ్ళు నేషనల్లో, స్టేట్లో సెలెక్ట్ కాలేకపోయారు. కానీ ఈ యొక్క రామగుండం జిల్లాని, పెద్దపల్లి జిల్లా నుంచి ఈ యొక్క రామగుండంలో మన సురేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు దాదాపుగా రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు పథకాలు సాధించడం, అదేవిధంగా గ్రాండ్ ఛాంపియన్షిప్స్ కూడా ఈ యొక్క జిల్లాకు ఎక్కువగా రావడం చాలా శుభదినంగా మేము పరిగణిస్తున్నాం. అదేవిధంగా మహిళలకు ఈ యొక్క శిక్షణ చాలా అవసరం. ఎందుకంటే నేటి సమాజంలో జరుగుతున్న అకృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎన్నో మీడియాల ద్వారా ప్రతి ఒక్క సంఘటనలు ఉదయం లేస్తే మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలను వీటిని అన్నింటినీ కూడా ఖండించి మహిళలు మనోధైర్యంతో ముందుకెళ్లాలంటే ఈ యొక్క ఆత్మరక్షణ క్రీడ చాలా అవసరం. కాబట్టి ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కరాటే ఆట ఆత్మరక్షణనే కాదు, మనం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాలుగా దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా అమూల్యమైన ఆర్ట్. అదేవిధంగా మనం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో ఉండేందుకు ఈ ఆర్ట్స్ దోహదపడుతూ ఉంటుంది. రానున్న రోజుల్లో కరాటేకు చాలా మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఏషియన్ కంట్రీ, కామన్వెల్త్లో కూడా మన దేశానికి మెడల్స్ రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క జిల్లా నుంచి ఉన్నత స్థానంలో విద్యార్థులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ధన్యవాదాలు.